గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సినీ కార్మికులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా 30% వేతనాలు పెంచాలి. ఒకవైపు పెంచిన వేతనాలంతా కూడా ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ డబ్బులు పెంచలేరు అంటూ కూడా వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు డాన్సర్స్ ఉన్నారు. డాన్సర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అసోసియేషన్ మొత్తం కూడా ఈరోజు ఫెడరేషన్ వద్ద దాదాపు ఒక 200 మంది కూడా గుమ్ముగూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచి వేతనాలు పెంచట్లేదు, గత కొన్ని రోజుల నుంచి అంటే 4 రోజుల నుంచి కూడా 30% వేతనాలు పెంచాలంటూ కూడా బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రొడ్యూసర్స్ మాత్రం ససేమీరా మేము ఇచ్చేదే లేదు, మీరు కావాలంటే కొత్త వాళ్ళని తెచ్చుకుంటాం కానీ ₹1 ఇచ్చేదే లేదా అంటున్నారు. ఏం చెప్తారు? గత వారం రోజుల నుంచి బంద్ అంటే స్ట్రైక్ బంద్ లాంటివి ఏమీ లేవు. కాకపోతే ఎవరైతే పెంచి ఇస్తారో వాళ్ళ షూటింగ్లకు మాత్రం ఏమంటున్నారంటే మేము అంత ఇవ్వలేము, తగ్గించిస్తాము అంటున్నారు. అలా కాదు, కుదరదు, మాకు మాత్రం 30% ఎప్పటిలాగే గత 40 సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎప్పటిలాగే 30% పెంచి ఇవ్వాలి. 30% అంటే ఇది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి పెంచేది. ఎవ్రీ ఇయర్ 10%, 10 3 సంవత్సరాలకు 30% పెంచాలి. కాబట్టి అదే ప్రకారం 30% పెంచేయమని మా కార్మికుల తరఫున మేమంతా పోరాడుతున్నాము. ఎప్పటి నుంచి వేతనాలు పెంచట్లేదు అంటే ఇప్పుడు 30% అంటున్నారు, ఎన్నేళ్ల నుంచి పెంచట్లేదు? మనకి మామూలుగా ఎవ్రీ ఇయర్ 10% పెరగాలి. ఇప్పుడు 3 ఇయర్స్కి ఒకసారి 30% అయింది. ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పోతే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో. ఒకేసారి 30% అని చెప్పడం వల్ల ఎక్కువ అని ఫీల్ అవుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. యాక్చువల్గా మాకు ఎవ్రీ ఇయర్ 10% అంటే చాలా తక్కువ. ఈ లెక్కలో వేరే వస్తువుల రేట్లు చూడండి ఏ విధంగా పెరుగుతున్నాయో. అదేవిధంగా మా ఇంక్రిమెంట్ గురించి ఒక 10% ఈ ఇయర్కి పెంచమని. 3 ఇయర్స్ కంటే అసలు యాక్చువల్గా మేము లాస్ ఆ లెక్కలో చూసినా కూడా అంటే ప్రతి 1 ఇయర్కి 10 పెరిగితే కూడా మేము ఈ 3 ఇయర్స్గా అసలు ఏమీ తీసుకోలేదు. ఒకేసారి 3 ఇయర్స్లో 30% పెంచి ఇవ్వండి అని అడిగితే కూడా దానికి సరైన సమాధానం అయితే ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి రాలేదు. మా శ్రమ అనేది డాన్సర్ కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో మా బాధలు అర్థం చేసుకొని కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి డాన్సర్స్ యొక్క కార్మికుల యొక్క శ్రమ అనేది బాగా తెలుసుకొని త్వరగా దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారని చెప్పి చాలా వేడుకుంటున్నాం. అందరికీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ సాంబర్ సైడ్ నుంచి కానీ అడుగుతున్నాం. ఫెడరేషన్ వాళ్ళు కూడా మనతో పాటు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఫెడరేషన్ నుంచి కూడా సరిగా సమాధానం రావట్లేదు. ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళని తెచ్చుకుంటామని చెప్తున్నారు. వేతనాల విషయంలో గత 4 రోజుల నుంచి కూడా ఎవరు సరిగా సమాధానం చెప్పని పరిస్థితి. అదే కాకుండా ముంబై డాన్సర్స్ కానీ లేకపోతే చెన్నై డాన్సర్స్తోనన్నా చేపించుకుంటాం కానీ వర్క్ చేపించుకుంటాం కానీ ఇక్కడ మాత్రం మేము పెంచేదే లేదు, ఇదే మనీకి వస్తే మాత్రం తీసుకుంటాం లేదంటే లేదంటున్నారు. అంటే ఫెడరేషన్ సహకరించలేదు రాంగ్ న్యూస్ అండి, ఫాల్స్ ఎలిగేషన్ అది. ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఉంది డాన్స్ అసోసియేషన్కి, అదేవిధంగా మా అసోసియేషన్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది ఫెడరేషన్కి. ఇక మిగతా ఏదైతే కంపారిజన్స్ ఉన్నాయో వేజెస్ ఎప్పటి నుండో దాదాపు నాకు తెలిసి 35 ఇయర్స్ నుండి చెన్నై నుండే కంపారిజన్ జరుగుతున్నాయండి వేజెస్ ప్రతిసారి. లాస్ట్ 5 ఇయర్స్ నుండి మాత్రం మీరు చెన్నైకి మీకు సంబంధం లేదు, మీరు సపరేట్గా పెంచుకోండి అంటే సపరేట్ టారిఫ్ నడుస్తుంది. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్స్ కూడా డాన్సర్స్ కి పర్టికులర్ గా పెంచేది లేదంటున్నారు. దాని విషయంలో అంటే డాన్సర్స్ కష్టాలు అంతా ఇంత కాదు, వానకి ఎండకి ఎక్కడంటే అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఎండకి తడవాలంటే తడవాలి, వానకి తడవాలంటే ఇలా ఉంటుంటది. ఎండకు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? చాలా బాధ అనిపిస్తుంది. అంటే మమ్మల్ని వేరుపరచడం, 24 సంఘాల నుండి వేరుపరిచి మమ్మల్ని ఫైటర్ని సపరేట్గా చూడడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా క్రాఫ్ట్స్ మేకప్ ఆర్టిస్ట్ కానీ లైట్ మెన్ కానీ సినిమా 100 రోజులు అంటే 100 రోజులు పనిచేస్తారండి. మాది యావరేజ్గా 4 డేస్ అంటే 2 సాంగ్లు యావరేజ్. అది కూడా మీరు సపరేట్ చేసి చూస్తే ఒక 200 మందికి సంవత్సరానికి 2-3 పాటలు దొరకడం కూడా కష్టం అండి. సో ఎలా వీళ్ళు జనరలైజ్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ అండి ఇది. డిజిటల్ వచ్చిన తర్వాత మీకు తెలుసు, నెగిటివ్ ఉన్నప్పుడు 1-2-3 టేకులకు ఓకే అయిపోయేది. ఇప్పుడు 50 టేకులు 60 టేకులు ఆడుతున్నారు. ఎక్కడ కూడా విసుక్కోకుండా, ఎక్కడ కంప్లైంట్ చేయకుండా, సేమ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని చాలా నిజాయితీగా శ్రమ అంటే చెమటను నమ్ముకొని బతికిన క్రాఫ్ట్ అండి మాది డాన్సర్స్. డాన్సర్ల గురించి ఏం చెప్తారు? అంటే ఏం లేదు, 30% కంపల్సరీ పెంచాలి. వాళ్ళు ఇచ్చిన మాటనే వాళ్ళే చెప్పారు. 3 ఇయర్స్ ఒకసారి మీరే పెంచుకోండి అన్నారు. కానీ ఈ 3 ఇయర్స్ వచ్చేటప్పుడు ఎందుకు ఇలాగ అవుతున్నారు ఈ ప్రొడ్యూసర్స్ అర్థం అవ్వలేదు.
అందులో కొందరే, చాలా మంది కూడా కాదు. ఎవ్రీ 3 years పెంచమని చెప్పారా, లేకపోతే 1 year కి 10% పెంచుతామని చెప్పారు? యాక్చువల్గా అది 1 yearకి అన్నది పెంచాలి. వాళ్ళు ఏమన్నారంటే ఇయర్ ఎందుకు పెంచుకోవడం, మళ్ళీ ప్రింటింగ్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కదా, 3 years ఒకసారి పెంచుకోండి అని చెప్పేసి లాస్ట్ చెప్పారు. మేము వెయిట్ చేస్తున్నాం, 3 సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు పెరుగుతుందని. సడన్లీ వాళ్ళు పెంచాము అనేటప్పటికి మాకు చాలా ఇదైపోయింది. కంపల్సరీ 30% పెంచాలి. పెంచిన తర్వాతనే షూటింగ్కి వెళ్తాం ప్లీజ్. రైట్, మొత్తం మీద కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కార్మికుల ఐక్యత చూపించాలంటూ కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అంటే కార్మికులకి 30% వరకు పెంచాలని చెప్తున్నారు, ఎప్పటి నుంచి పెంచట్లేదు? గత 6 నెలలు 3 సంవత్సరాలకు ఒకసారి అడ్మిషన్లో మాకు కన్సల్టింగ్ ఉంది మేడం. అయితే విషయం ఏంటంటే మా 24 గంటల ఐక్యత గురించి మేము వచ్చినాం తప్ప, విషయం ఏంటంటే గత మార్చి లోపల మాది వేతనాలు పెంచే ప్రోగ్రాం ఉండే, కానీ ఆ వేతనాలు పెంచకుండా ఒక అతను స్కిల్ లేదని, ఒక అతను బయట నుంచి తెచ్చుకుంటాని మా స్కిల్ను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బాహుబలి సినిమా నుంచి మా ఫైటర్స్, మా 24 యూనియన్లు డెవలప్మెంట్ పెరిగింది. ఆ పెరిగింది ప్రపంచ స్థాయిలో పేరైతే రాలేదు మేడం. మీరు గుర్తుంచు, RRR, బాహుబలి, పుష్ప 2, పుష్ప 1 ఈ సినిమాలన్నిటికీ మా 24 యూనియన్లో బయట నుంచి తెచ్చుకుంటాం, ముంబై కానీ చెన్నై నుంచి తెచ్చుకుంటాం అంటూ కూడా ప్రొడ్యూసర్ తెగేసి చెప్తున్న పరిస్థితి. మేడం మా స్కిల్ ఉంది. మీరు సినిమా హిట్ అయినప్పుడు 1000 కోట్లు కొల్లగొట్టి సినిమా హిట్ అయినప్పుడు మాత్రం మేము అందులో షేరింగ్లు అడగలేదు. మా 3 సంవత్సరాలకు ఒకసారి పెంచే వేతనాలే అడుగుతున్నాం తప్ప ఆ వేతనాలు కాలయాపన 6 నెలలు పొడిగించారు, ఇంకా నడుస్తూనే ఉంది. మేము సడన్గా సమ్మెకు దిగలే మేడం. మాకు నిర్మాతలు మా కన్నతండ్రి వంటి వాళ్ళు, అంతే తప్ప దురుద్దేశంతో వాళ్ళ మీద ఒత్తిడికి లోన్ వేసి ఏదో మాఫియా మూవ్మెంట్ చేసి కొందరు నిర్మాతలు మాట్లాడుతున్నాం. అది మాత్రం సరికాదు మేడం. మా 24 ఐక్యతతోనే మేము ఈ మూవ్మెంట్ చేస్తున్నాం. సడన్గా సమ్మె దిగడం అన్న మాత్రం అది పరిపాటు. మీ డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా 30% పెంచితే తప్ప మేము పని చేయమని చెప్తున్నారా? అవును మేడం, 30% కంపల్సరీ పెంచాల్సింది. ప్రతి ఇయర్ పెంచుతా అని చెప్పినుండే, కానీ పెంచట్లేదు. అది మా కార్మికులకు ఇబ్బంది చాలా అవుతుంది. అట్లానే స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? ఇంకోటి మేడం, మాది మృత్యుతో పోరాటం మేడం. ఫెడరేషన్ ముందు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ లో డాన్సర్స్ తో పాటు స్టంట్ మాస్టర్స్, జూనియర్ ఆర్టిస్టులు కూడా మనతో పాటు ఉన్నాయి. ఒకవైపు జూనియర్ ఆర్టిస్టులకి కూడా వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. చెప్పండి. మాకు న్యాయం జరగాలని ఫెడరేషన్ వరకు వచ్చామండి. ఎందుకంటే మాకు వచ్చేది ఎంతో కాదు, కొన్ని డబ్బులే. ఆ 30% పంచితే మేము కోరుకునేది మా పడిన కష్టానికి. అందరూ 12 గంటలు 8 గంటల డ్యూటీ, మాకు 16 గంటల డ్యూటీ అవుతుంది. పొద్దున 4 గంటలది బయలుదేరి వస్తే రాత్రి 9, 9:30 చేరుతాం. మాకు వచ్చేది 650 రూపాయలు. ఇది మాకు పెంచితే ఒక 200 పెరుగుతుంది అని ఆశిస్తూ ఈ ధర్నా చేస్తున్నామండి. పెంచమని 24 క్రాఫ్ట్ల నుంచి అందరు కూడా జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ అందరు కూడా వస్తున్నారు. ఒకవైపు ప్రొడ్యూసర్స్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావట్లేదు. ఏం ప్రొడ్యూసర్స్ అందరూ మా కష్టాన్ని గుర్తించి మా వేతనాలు మాకు పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నామండి. ప్రతి ఇయర్ 10% పెంచాలంటే అదే విధంగా ఇయర్ 10% ఎందుకని 3 yearsకి ఒకసారి 30% పెంచుతున్నారు. దయచేసి మా కష్టాన్ని గుర్తించి ప్రొడ్యూసర్స్ అందరూ మా బాధని గుర్తించి పెంచితే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. కాదమ్మా, ఒక రూమ్ కిరాయి వచ్చి 7,000, 8,000 తీసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు కనీసం మాకు 1 కిలో మటన్ రాదమ్మా. ఎన్ని గంటలు పని చేస్తారమ్మా? ఎన్ని గంటలు అని పొద్దున్న 6 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6 వరకు ఉంటాం. 12-16 గంటలు ఉంటాం కదా మరి. పొద్దున్నే ఇప్పుడు 6 గంటల 6 to 6 కాల్స్ అంటే పొద్దున్నే 4 o'clock చెప్తారండి. 4 గంటలకు వచ్చి అక్కడ దాదాపు 16 గంటలు కంపల్సరీ 16 గంటలు. ఒక రోజుకి 16 గంటలు అండి. వాళ్ళు ఇచ్చేది పేమెంట్, వాళ్ళు తీసే సినిమాలో మాకు 1% అంతే. అది గుర్తించి మాకు కష్టం. 1 కిలో మటన్ రాదమ్మా, 1 కిలో మటన్ రాదు. ఆ డబ్బులు తీసుకొని కిరాయి ఒక రూమ్కి వచ్చి 7,000 కిరాయి తీసుకుంటున్నారు. కిరాయే కట్టుకోవాలా, పిల్లల్నే చదివించుకోవాలా, మేమే తినాలా. ఎంత ఇచ్చే డబ్బులు ఏం వస్తాయో చెప్పండి. అసలు ఎంత ఇబ్బంది పడిపోతున్నాం. అసలు తిన్నాక లేక, ఉన్నాక లేక, కిరాయిలు కట్టుకోలేక. ఇప్పుడు ఈ 4 రోజులు పెట్టి బంద్ ఉంది. అవి ఒక్కొక్కరు ఉన్న వాళ్ళు తిన్నాక ఇబ్బంది పడిపోయి అలాగే ఏదో ఆ పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొని తినే రోజుల్లో
కిరాయి చూస్తే ఏ నెల ఆ నెల కిరాయి కట్టకపోతే గిన్నె ముంతలు బయటలు బారేస్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నామమ్మా. ఇదే ఎన్ని సంవత్సరాలు బట్టి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్నో ఇస్తున్నారు. మాకు సినిమా తప్ప ఏది తెలియదండి, వేరే పని తెలియదు. సినిమా నమ్ముకొని అందరూ బతుకుతున్నారు, చాలా మంది బతుకుతున్నారు. ఈ సినిమాని కొంచెం ఇది లేకపోతే చాలా మంది అన్యాయం అయిపోతారు. చెప్పండి అమ్మా, ఈ వయసులో కూడా పనిచేస్తారు. ఈ వయసులో కూడా చేస్తున్నామమ్మా. మేము కిరాయిలు కట్టుకోలేకుండా వాళ్ళు ఇస్తే కదమ్మా వీళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇవ్వందే వాళ్ళు ఏమి ఇస్తారమ్మా. అందువల్ల కిరాయిలు కట్టుకోలేక ఎన్నో బాధలు పడుతున్నామమ్మా. 6 నెలల నుంచి కిరాయిలకి సరిగ్గా అందుబాటు లేక అట్లా షూటింగ్లు చెప్పకుండా ఇట్లా చేస్తున్నారమ్మా. మేము చాలా బాధల్లో ఉన్నామమ్మా. మీ వయసు ఎంత ఉంటుంది? ఉందమ్మా, నాకు 62 ఉందమ్మా. జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. చేస్తున్నామమ్మా. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే ఎప్పుడు వేతనాలు అప్పుడు బాగా ఇస్తుండే, ఇప్పుడు పెంచట్లేదు అసలు. ఇప్పుడు అసలు ఇవ్వడం లేదమ్మా సరిగ్గా. వాళ్ళు ఇవ్వందే వీళ్ళు ఏమి ఇస్తారమ్మా. మాకు పెంచల. మా బాధలు మేము ఈ ఇల్లు కిరాయిలు కట్టుకోలేక నానా ఒక అవిటి పెట్టుకొని ఎంతో బాధలు పడుతున్నామ్మా. నేను వేతనాలు పెంచాలండి. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బతుకుతూ లేదు. రెండోది వచ్చి ఎవరు డబ్బులు కట్టడం లేదు, పోయిన డబ్బులు రావడం లేదు. మా పరిస్థితి రోడ్డు పైన ఇస్తరాకుల్లాగా అయిపోయిందండి. దానికని మాకు వేతనాలు పెంచి మమ్మల్ని ముందుకు సాగాలని, మాకు పనిపాటు కల్పించాలని కోరుకుంటున్నామమ్మా. చాలా బాధల్లో ఉన్నాం. చాలా రోజుల నుంచి మాకు వేతనాలు పెంచక ఉండేటి అద్దెలు కూడా 2 నెలల నుంచి కట్టలేక నానా హింసలు పడుతున్నామమ్మా. మేము 2-3 నెలలు బట్టి ఇదే పరిస్థితి జరుగుతుంది మేడం. ఇప్పుడు 10 రోజులు బట్టి అయితే అసలు ఏమీ లేదు. పెంచుతాను అంటున్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కాలం గడుపుతున్నారు. రావాల్సిన పేమెంట్లు కూడా ఆగిపోయినాయి. 3 నెలలు బట్టి ఆగిపోయింది మేడం. 3 నెలలు అయింది. అంటే ఎప్పటి నుంచి రావట్లేదు పేమెంట్? దాదాపు ఒక 6 నెలలు పేమెంట్లు ఒక్కొక్కరు కట్టకుండా వదిలేసి ఉన్నారండి. వాళ్ళు కడితే కదమ్మా వీళ్ళు ఇస్తారు. వాళ్ళు కట్టండి వీళ్ళు ఇస్తారమ్మా. డబ్బులు రావడం వచ్చేవే అంతంత డబ్బులు జూనియర్ ఆర్టిస్టులకు చాలా తక్కువ వస్తుంది. అటువంటిది డబ్బులు కూడా ఆపేస్తే కూడా బిడ్డలను బతికించుకునే దానికి కష్టం చేస్తున్నామమ్మా. చేసినా కూడా ఫలితం లేకుండా ఉందమ్మా. చాలా రోజుల నుంచి చాలా బాధల్లో ఉన్నామమ్మా. మేము 500 రెంట్ కొన్నా కానీ ఇప్పుడు 7,000 అయింది మేడం. రెంట్ కడతాం. ఇప్పుడు 2 నెలలు పెట్టి రెంట్ కట్టలేదు, బయటకు పొమ్మంటున్నారు. జూనియర్స్ అంటేనే ఎవరు రెంట్కి ఇవ్వట్లేరు. చాలా ఘోరంగా నడుస్తుంది 6 రోజులు బట్టి. మీరు బయటకు వెళ్తారా డబ్బులు కడతారా అంటున్నారు. ఈ పేమెంట్లు ఏవి కట్టి రాలేదు. డబ్బులు కట్టకపోతే ఎలా బతకాలి మేడం? నేను హాస్పిటల్ పని అయిన మేడం పెట్టారు. చూడండి, హాస్పిటల్ పని అయినాను. చాలా బాధలు పడుతున్నా. నా పిల్లలు ఎలా బతకాలి, నేను ఎలా బతకాలి, మరి రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఎంత బాధలు పడుతున్నా మేడం. ఆపరేషన్ కావాలంటే వాళ్ళు 10 లక్షలు అడుగుతున్నారు. కాలికి 10 లక్షలు అడుగుతున్నారు. చాలా బాధలు పడుతున్నా మేడం. మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు మేడం. హీరోలకు 100 కోట్లు ఇస్తున్నామని చెప్పి రూమర్ వస్తూ ఉంది కదమ్మా. ఒక సినిమా కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ పేద కార్మికులకు 100 రూపాయలు పెంచాలంటే ఇంత ప్రాబ్లం చేయాలమ్మా. ఇది ఆలోచించాల్సిన అవసరం కాదా? మేము వేలాడడం లేదు అమ్మా, మేము వేలాడడం లేదు. సంవత్సరానికి 10% మాత్రమే అడుగుతున్నాము. సంవత్సరానికి 10% పెంచమంటున్నాము. అంటే మేమే ఎక్కువ లేదు. నేను కష్టపడ్డాను. నేను ఎంత కష్టపడ్డాను, రోడ్డు పైన పడ్డాను, వచ్చాను, అట్టొచ్చాను, ఇట్టొచ్చాను అని చెప్పారు. అయినా అదే కార్మికులు ఈ రోజు రోడ్డు పైన ఉన్నారు. వాడు జూనియర్ గా వచ్చి నేను ఎదిగాను ఒక్కొక్కరు చెప్తున్నారు ఆర్టిస్టులు. అయినా ఆ జూనియర్ని వెనక్కి తిరిగి చూస్తున్నారమ్మా పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే వాళ్ళ బాధ అంతా కూడా వర్ణాతీతంగా మారిందనే చెప్పొచ్చు. కార్మికులందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఈ రోజు స్ట్రైక్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు కూడా 3 ఏళ్లకి ఇస్తామంటూ చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 10% పెంచుతామంటూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఒకవైపు 24 క్రాఫ్ట్స్ కి. ఇప్పుడు ఎందుకండి మాట నెరవేర్చుకోలేకపోతున్నారు? ఉన్న డబ్బులు కూడా ఇప్పటి వరకు ఆ డబ్బులు కూడా చెల్లించట్లేదు. పేమెంట్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత 6 నెలల నుంచి కూడా సరిగా ప్రొడ్యూసర్స్ పేమెంట్లు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవైపు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒక సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్స్ నుంచి కూడా అందరూ పనిచేయాలి. అటువంటిది ఒక సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్స్ నుంచి అందరూ పనిచేయాల్సి వస్తుంది. కార్మికులకి 10% వేతనాలు పెంచుతామని 3 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక కార్మికుడు లేనిది సినిమా రన్ కాదు. అటువంటిది ఇప్పుడు కార్మికులని రోడ్డు మీద నించాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో కొంతమంది
డబ్బులు చెల్లించలే వాళ్ళు దాదాపు 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఇంకా పని చేస్తున్నారు. ఎందుకని వీళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒక కార్మికుడు షూటింగ్కి వెళ్తే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. నెలలో అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. అయినా సరే పని చేస్తున్నాం, ఒక కార్మికుడు పని చేస్తున్నాం అయినా, ఎందుకంటే కుటుంబం బతకాలి, మనం బతకాలని వెళ్ళి పని చేస్తున్నాం. ఏ రోజు ఒక 10 రోజులు 1 రోజులుగా డబ్బులు రావు, నెలలు పడినా సరే పనులు చేసి చేస్తున్నాం. అది ఇప్పుడు ఇంకొక విషయం అండి, మేము ప్రొడ్యూసర్లు ఎక్కడ కూడా లాస్ చేయాలనే ఉద్దేశంతో అయితే ధర్నా చేయట్లేదు. ప్రొడ్యూసర్స్ బాగుంటేనే మేము బాగుంటాం, మా కోరిక అది. ఇక్కడ కూడా మేము ఎక్కడ షూటింగ్ ఆపుతాను ఎవరు చెప్పట్లేదు. మేము అనుకున్న అమౌంట్ మాకు ఇస్తే మేము చేస్తాం, మా పనికి తగ్గ ఫలితం అడిగాను తప్ప కానీ అంతకుమించి ఎక్కువ అడగలేదు. ఇప్పుడు కోట్ల లాభం వచ్చినప్పుడు మేము అడగం. సినిమా హిట్ అయితే ఫస్ట్ సంతోషించేది మేమే, ప్రొడ్యూసర్స్ కన్నా. సినిమా హిట్ అవ్వాలని తెల్లవారులు వేసి దండం పెట్టుకొని వెళ్ళేది మేమే. ఇక్కడ పడే ప్రతి ఫైటర్స్, డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టర్స్ అండ్ మొత్తం ఆల్ టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ కూడా తెల్లవారు లెగిసి దండం పెట్టుకొని ప్రొడ్యూసర్స్ బాగుండాలి, మేము బాగుండాలని కోరుకునే మనస్తత్వమే తప్ప కానీ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్స్ నాశనం అయిపోవాలని కోరుకోలేదు. కానీ మేము అలా కోరుకుంటున్నప్పుడు మా బాగోగులు కూడా ప్రొడ్యూసర్సే చూడాలి కదండి. మేము ఏం అడిగామండి, సంవత్సరానికి 10% పెంచేది, సంవత్సరం పెంచుంటే సరిపోద్ది. మేము 3 సంవత్సరాలు పెంచబోయేసరికి ఒక్కసారి ఎందుకు పెంచలేకపోయారు గత 3 ఏళ్ల నుంచి? అది ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం అండి. మేము పెంచుతారని ఆస్తి ఎదురు చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్న రెంటల్ దగ్గర నుంచి, స్కూల్ ఫీజుల నుంచి ఎవ్రీ ఇయర్కి 10% పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. మేము అక్కడ అవి కట్టుకోవాలనుకుంటే వీళ్ళు కూడా మాకు వేతనాలు పెంచాలి కదండి. ఇంక్లూడివ్ ఒక ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి పెట్టారు. ఒక ఎంప్లాయీ ఎగ్జాంపుల్ మాకు 6 to 6 కాల్ షీట్ ఉంటే 3 o'clock లేగాలి సార్. మేడం మేము 3 o'clock లెగిసి మేము ఆన్ ద సెట్ 6 o'clock కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉండాలి ఆన్ సెట్. అంటే మేము 3 o'clock లేగాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 o'clock లెగిస్తాడా? మళ్ళీ ఈవినింగ్ బ్యాకప్ అయినప్పుడు 18 గంటలు పని చేస్తుంది. పని అయితే మేడం మాకు 12 hours ఉంటుంది. కానీ మేము వచ్చే జర్నీ చేస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ 10 అవుతుంది. మళ్ళీ 3 o'clock లేగాలి. మేము పడే కష్టం ఏ రోజు మేము చెప్పలేదమ్మా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళు మాకు దేవుళ్ళటోళ్ళు. మేము వాళ్ళని ఎప్పుడు విమర్శించట్లేదు. దయచేసి మా బాధలు, మా కడుపు బాధ తెలుసుకొని పెంచండి అని మేము 2 చేతులెట్టి నమస్కారం కోరుకుంటున్నాం సార్. మేము డాన్సర్ యూనియన్ నుంచి చాలా బాధతో ఇబ్బంది పడుతున్నాం. మాకు నెలకు కూడా రావట్లేదు, పేమెంట్లు లేట్ అవుతుంది. దానివల్ల మేము అప్పుల పాలు అయిపోతున్నాం. అదే పరిస్థితి. ఏ రోజుని ప్రొడ్యూసర్ని మాకు డబ్బులు అనేది ఇంత గొడవ ఎప్పుడు చేయాల చూసారా? ఎంతమంది జనం ఉన్నారో ఎప్పుడు గొడవ చేయాల. డబ్బులు ఆయన ఎప్పుడు ఇచ్చినా అప్పుడే తీసుకుని మేము ఏదో బతికేవాళ్ళం. అట్లాంటిది 3 years అయింది ఇంతవరకు. ఇయర్ 10% పెంచుకోండి, మీరే రాసుకోండి అన్నారు. ఇంతవరకు లేదు. అందుకే అంతా రోడ్డు మీద పడ్డాం. ఇవాళ రోజు 10 రోజులు షూటింగ్ చేసి ఒక్కొక్కళ్ళు అందరు రోడ్డు మీద పడ్డాం. అయినా వాళ్ళకి కనికరం లేదు. కానీ ఇండస్ట్రీ కూడా రిలీజ్ అయినా కూడా ఇంతవరకు పేమెంట్ రాలేదు అమ్ముకోండి. మమ్మల్ని వాళ్ళు ఇకపోతే మాకు జరిగేది ఎట్లమ్మా? సినిమా పేరు చెప్పడం ఒకసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 క్రాఫ్ట్స్ నుంచి టెక్నీషియన్స్ అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము పెంచాల్సింది వేతనాలు మాత్రమే మేము అడుగుతున్నాము, అది కూడా 10%. అంటే మీరు మాట ఇచ్చిన ప్రకారమే ప్రతి సంవత్సరం 10% వేతనాలు పెంచుతామని చెప్పారు. గత 3 ఏళ్ల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు. ప్రొడ్యూసర్ నుంచి కూడా డబ్బులు సరిగా రావట్లేదు. మాకు పేమెంట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. మా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు రెంట్ కట్టాలి, మేము తినాలి, ఇంకా మేము పిల్లలకి చదివించుకోవాలి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి రా దేవుడా అంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కేవలం బేసిక్ మినిమం డబ్బులకి కూడా జూనియర్ ఆర్టిస్ట్ చేస్తుంటారు. చాలా తక్కువ వేతనాలు, తక్కువ జీతాలు వీళ్ళకు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో పని చేయాలంటూ కూడా 65 ఏళ్ళ వృద్ధాపంలో కూడా 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగా ఉండొద్దు, పని చేసుకోవాలి, జూనియర్ ఆర్టిస్ట్ గా వస్తూ ఉంటారు. అటువంటిది కార్మికుల బాధ వర్ణాతీతంగా మారింది. ఎంతో కష్టపడుతుంటారు. అంటే 6 to 6 కాల్ షీట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అంటే దాదాపు 1-2 hours ముందే, అంటే 2 hours ముందే వెహికల్ ఉండడం, ఆ తర్వాత అందరినీ తీసుకొని వెళ్ళడానికి అంటే దాదాపు 16 నుంచి 18 గంటలు, అంటే 12 గంటలు కాల్ షీట్ ఉంటే 16 నుంచి 18 గంటలు వాళ్ళు పనిచేస్తారు. కేవలం ఒక షూటింగ్ ఉన్న రోజు 3-4 గంటలు మాత్రం నిద్రపోతుంటారు. ఇంకా వీళ్ళ ఒక షూటింగ్ కష్టాలు అంటే వీళ్ళ అందరికీ కూడా సినిమా అంటే పిచ్చి అభిమానంతో ఉంటారు. సినిమానే జీవితం అనుకునే వాళ్ళు కూడా డాన్సర్స్ గా పనిచేస్తుంటారు. కాయ కష్టం చేసుకొని ఒళ్ళు వంచుకొని మరి ఎండనక వాననక చలి అనక వణుకుతూ పనిచేస్తూ ఉంటారు డాన్సర్స్ అందరు కూడా. సినిమా మీద ఉన్న అభిమానంతో సినిమా అంటే పిచ్చి, సినిమాలోనే ఉండాలంటూ కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అంటే డాక్టర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా
మానేసి ఉద్యోగాలన్నీ మానేసి కూడా సినిమా మీద ఉన్న పిచ్చి అభిమానంతో వచ్చి పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళు రోడ్ల మీద వేతనాలు పెంచాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. అదే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ ఫైట్ మాస్టర్స్ కానీ ఫైట్ చేసే వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జస్టిస్ కావాలి, 30% వేతనాలు పెంచాలంటూ కూడా కార్మికులందరూ కూడా రోడ్డు మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేతనాలు ఖచ్చితంగా పెంచాలి అని కూడా అడుగుతున్న పరిస్థితి. కార్మికుల ఐక్యత చెప్తున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్స్ మాత్రము చర్చ జరుగుతున్నప్పటికీ ఫెడరేషన్ కి ఒకవైపు ఛాంబర్ నుంచి కూడా మైత్రి రవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా, దానయ్య, రాజమోహన్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక సొల్యూషన్ అనేది రాలేదు. కార్మికులు మాత్రం రోడ్ల మీద ధర్నా చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చిన్న వాళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అందరు కూడా దాదాపు 300+ పైన కూడా కార్మికులందరూ కూడా వాళ్ళ ఐక్యత చాటి చెప్తున్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా 30% వేతనాలు పెంచాల్సిందే. కాయ కష్టం చేసుకొని పని చేస్తున్నాం. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మేము బాగుండాలి, మా కుటుంబాలు దయచేసి రోడ్డు మీద తేయొద్దంటూ కూడా వాళ్ళు ఎంతో ఆవేదనతోని వేతనాలు పెంచమని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.